అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి పూజా విధానం పాటించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఎంతో విశేషమైనది. ఈ ఏకాదశులన్నిటిలో కూడా ఎంతో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము. అయితే ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పూజా విధానం ఏమిటి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ రోజు చేసుకోవలసినటువంటి పనులు ఏమిటి, అలాగే ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను. ఎన్నో జీవితాలని మలుపు తిప్పినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ ఏకాదశి వ్రతం, అది కూడా ముక్కోటి ఏకాదశి వ్రతం. ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని అంటే పూజని చేసుకోవాలి అనుకున్న వారు ముందు రోజు నుండే పూజని ప్రారంభించాలి. ముందు రోజే అంటే దశమి రోజు నుండే ఏకాదశి వ్రతానికి సిద్ధంగా ఉండాలి. ముందు రోజే ఇంటినంతా క్లీన్ చేసుకోవాలి. పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దశమి రోజు సాయంత్రం వేళ నుండి ఉపవాస దీక్షని ప్రారంభించాల్సి ఉంటుంది. మనం ఏకాదశి అంటే ఉపవాసం, దీక్ష, అలాగే జాగరణ, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అయితే దశమి రోజు సాయంత్రం వేళ నుండి స్వామివారికి అమ్మవారికి పూజ అనేది చేసుకుని ఆ రోజు అంటే దశమి సాయంత్రం నుండి అల్పాహారం తీసుకోవచ్చు, లేదు అంటే పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఏకాదశి మాత్రం పూర్తి ఉపవాసం అనేది ఉండాల్సి ఉంటుంది. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఎంతో విశేషంగా పూజించాల్సినటువంటి రోజు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే మీ ఇంటి ఈశాన్యం వైపు పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజని నిర్వహించుకోవచ్చు. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవటం వలన మన ఏకాగ్రత అలాగే వ్రత దీక్ష అనేది సమృద్ధిగా ఉంటుందండి. అలాగే ఏకాగ్రతతో భక్తి శ్రద్ధతో పూజ అనేది చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. చక్కగా ఆ పీఠాన్ని కూడా పూలతో అలంకరించి అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. విష్ణువు అలంకరణ ప్రియుడు కాబట్టి మీకు నచ్చిన రీతిలో మీకు ఉన్న రీతిలో చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు చేసేటటువంటి పూజలో తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఉంచి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొని వైకుంఠ ద్వారం తెరుచుకున్నటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అందువల్లే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాల్సి ఉంటుంది. ముక్కోటి దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీద నడయాడే రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు అండి. అయితే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఈ పూజను గనుక ఆచరించినట్లయితే మనకి ఉన్నటువంటి దోషాలు కానీ పాపాలు కానీ అన్నీ తొలగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా పూజని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా కుటుంబ సమేతంగా ఈ పూజను చేసుకోవచ్చు, ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మానవులందరికీ కూడా ముక్తి పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవటం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకుని 3 గుప్పెళ్ల బియ్యం వేసుకుని దాని మీద పఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర విగ్రహం ఉంది అనుకుంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గణపతి విగ్రహం ఉంటే విగ్రహానికి, లేదంటే పటం ఉంటే పటానికి కూడా ముందుగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజలో తప్పకుండా తులసి దళాలు కానీ తులసి మాల కానీ ముంచితే చాలా మంచిదండి. ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుగా మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి వినాయకుడికి పంచోపచార పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, వస్త్రాన్ని సమర్పించి స్వామివారికి మేము చేసే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామిని నమస్కరించుకొని మేము తలపెట్టి ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధించేటట్టు చూడు స్వామిని నమస్కరించుకోవాలి. తర్వాత స్వామివారికి పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందండి. మీ సంకల్పం ఏంటి అనేది స్వామివారికి చెప్పుకొని పూజని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే స్వామివారికి ఈరోజు ఇష్టమైనటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ లేదంటే విష్ణు సహస్రనామాలు కానీ చదువుకుంటూ పూజని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు స్వామివారికి విశేషంగా
అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చు. ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే గుడికి వెళ్ళి కూడా అభిషేకం అనేది చేయించుకోవచ్చు. ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు తులసి నీటితో మీరు అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే పాలు, పంచామృతాలు, పళ్ళ రసాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అభిషేకం అంతా చేసుకున్న తర్వాత మంచినీటితో కూడా అభిషేకం చేసి శుద్ధి చేసి స్వామివారికి మళ్ళీ అలంకరణ చేసి ధూపం ఇచ్చి తరువాత స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి తిథి జనవరి 9 ఉదయం 10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే శుక్రవారం రోజున అంటే జనవరి 10 శుక్రవారం రోజున మధ్యాహ్నం వరకు ఉంటుందండి. అంటే మనం సూర్యోదయంతో కూడినటువంటి రోజుని పర్వదినంగా చేసుకుంటాం కాబట్టి జనవరి 10 శుక్రవారం రోజున ఈ ముక్కోటి ఏకాదశి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం 10 గంటల లోపు అంటే జనవరి 10 శుక్రవారం ఉదయం 10 గంటల లోపు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని మీరు చక్కగా పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే 9వ తారీఖు సాయంత్రం వేళ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి ఎంతో విశేషంగా పిండి దీపాలు కూడా పెడుతూ ఉంటాము. ఈ పిండి దీపాలు బేసి సంఖ్యలో పెడితే చాలా మంచిది. అయితే ఒకటి అంటే చందన దీపం చేసుకుని ఒకటే దీపం పెద్దగా చేసుకుని పిండి దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే 3, 5, 7 ఇట్లా బేసి సంఖ్యలో పిండి దీపాలు వెలిగించుకుని స్వామివారికి చక్కగా పిండి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ ఉపవాసం అనేది దశమి నుంచి మొదలుపెట్టి ఏకాదశి తిథంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు చక్కగా మరల ఒక్కసారి స్వామివారికి పూజ అనేది చేసుకుని గుడికి వెళ్ళి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరువాత మీకు దగ్గరలో బ్రాహ్మణులుంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టి, బ్రాహ్మణులు లేరు అనుకుంటే గురువులకి కానీ మీ ఇంట్లో పెద్దలకి కానీ భోజనం పెట్టి తరువాత మీరు ఉపవాస దీక్షని విరమించాల్సి ఉంటుంది. ఏకాదశి తిథంతా కూడా జాగరణ ఉండి స్వామివారి యొక్క నామస్మరణతో జాగరణ అనేది చేసుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే ఈ ఏకాదశి వ్రతం అనేది భక్తి శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి మోక్షం సిద్ధిస్తుందట, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారికి రోజు బియ్యంతో చేసినటువంటి నైవేద్యం కాకుండా మిగిలిన నైవేద్యాలు ఏదైనా కూడా స్వామివారికి నివేదించవచ్చు. ఎందుకంటే బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటారు కాబట్టి ఆ రాక్షసుల బారి నుండి స్వామివారు రక్షించారు. కాబట్టి రోజు బియ్యంతో చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించకుండా స్వామివారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థంతో ఏదైనా నైవేద్యం చేయొచ్చు. లేదు అంటే పళ్ళని కానీ లేదంటే సంపూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదంటే బెల్లం పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యం అనేది సమర్పించాల్సి ఉంటుంది. చక్కగా పూజంతా పూర్తి చేసుకున్న తర్వాత శ్లోకాలు, స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పచ్చ కర్పూర హారతిని ఇచ్చి స్వామివారికి మరొక్కసారి నమస్కారం తెలియచేసుకోవాలి. తరువాత దీప ధూపాన్ని చూపించి స్వామివారికి మరొకసారి మీ సంకల్పం తెలియచేసుకుని వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా చక్కగా మీ పూజ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి అని నమస్కరించుకోవాలి. అలాగే ఈరోజు ఎవరికైనా అన్నదానం చేసినా చాలా మంచిదండి. అలాగే గోసేవ చేసుకున్నా చాలా మంచిది. అలాగే ఈరోజు రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటారట. కాబట్టి రావి చెట్టుకి పూజ చేయటం, రావి దీపారాధన అంటే రావి ఆకు దీపారాధన చేసుకోవటం, లేదు అంటే రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి 21 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల మీరు అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది. అలాగే స్వామివారి యొక్క కటాక్షం మన మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇంట్లో భక్తి శ్రద్ధతో పూజ అనేది ఆచరించి పిండి దీపారాధన చేస్తారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి తప్పకుండా ఈ పూజలో 7 పిండి దీపాలని వెలిగించుకోవటం మర్చిపోవద్దు. అలాగే రావి ఆకు దీపారాధన చేసుకుంటే ఇంకా శ్రేయస్కరం. ధనుర్మాసంలో మనం ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. గొబ్బెమ్మలు పెట్టి చక్కగా గడపకి కూడా పూజ అనేది చేసుకుని తులసమ్మ వారికి కూడా పూజ అనేది ఆచరిస్తూ ఉంటాము. అయితే ధనుర్మాసంలో ఒక్కొక్కసారి పూజ చేసుకోలేకపోయినా సరే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా అందరూ పూజ అనేది ఆచరించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ఈ విధంగా దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్వామివారి పూజ అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ నిండుగా ఉండాలని, మనందరము కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.